హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ మనకి ఎన్ని వేస్ ఉన్నాయి, ఇక్కడ చేస్తే ఎంత వస్తుంది, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని తెలిస్తే అప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. అందుకని ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ చూద్దాం, ఏమేమి వేస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మామూలుగా జనరల్ కూడా మనకి ఉపయోగపడుతుంది. నేను ఈరోజు ఎట్లా చెప్పినానో అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ టేబుల్స్ అన్ని డ్రా చేసి ఎగ్జామ్లో చక్కగా కొంచెం రాయండి, సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సరే, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ మీద ఫోకస్ చేద్దామా. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి ఆ కంపెనీలో ఆ బాండ్స్ కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళు డైరెక్ట్ కొనేస్తున్నారు, మధ్యలో మీడియేటర్స్ లేరు. దెర్ ఆర్ నో మీడియేటర్స్ ఇన్ బిట్వీన్ ద ఇన్వెస్టర్స్ అండ్ ద కంపెనీ. డైరెక్ట్గా వీళ్ళు తీసుకుపోయి ఆడ పెట్టేస్తారు, వీళ్ళకి అన్నీ తెలుస్తాయి. అప్పుడు నేనే తీసుకుపోయి నా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైనా పెడుతున్నాను, అప్పుడు నాకు ఐడియా ఉంటుంది ఎక్కడ పెడుతున్నాను, ఎంత వస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఆ మొత్తం ఐడియా ఉంటుంది. అందుకని మనము డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ అంటాము. ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ రెండు రకాలు. ఒకటి ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్, వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిక్స్డ్గా అంత అమౌంట్ నాకు వస్తూనే ఉంటుంది. ఫిక్స్డ్ ఇక ఏదమన్నా కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ, అది లాస్ కానీ, ఎకనామిక్ చేంజెస్ కానీ, ఎట్లా ఏదైనా కానీ నాకు వచ్చేది నాకు వస్తూనే ఉంటుంది. అందుకని మనము ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎవరైతే రిస్క్ తీసుకోకుండా తక్కువ రిటర్న్ వచ్చినా పర్వాలేదు అనుకుంటారో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తారు. ఎగ్జాంపుల్గా మనము సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్లోకి వెళ్తే కనుక సేవింగ్స్ అకౌంట్ అండ్ గవర్నమెంట్ బాండ్. సేవింగ్స్ అకౌంటే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడే. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్. డిబెంచర్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? డిబెంచర్స్ అంటే ఎవరు? ఆ కంపెనీకి అప్పులోళ్ళు, అప్పిచ్చిండు వాడికి ఎట్ ఎనీ కాస్ట్ వాడికి డివిడెంట్ ఇవ్వాల్సిందే. అండ్ వాడి డిబెంచర్స్ అమౌంట్ కూడా ఆల్వేస్ సేఫ్గా ఉంటుంది. కంపెనీ మూతపడినా కానీ ఆ డిబెంచర్ హోల్డర్స్ ముందు పే చేయ అంటారు, అట్లా సేఫ్టీ అనమాట. అందుకని మనము ఈ డిబెంచర్స్ కూడా ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుంది. ఇక సెకండ్ది వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది గ్యారంటీ కాదు, ఫిక్స్డ్గా రాదు, అట్ ఇట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది, రిస్కీ, వస్తే వచ్చింది లేకపోతే లేదు, అట్లా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా పోవచ్చు. నేను ఒక 10 lakh పెట్టాను, 10 lakh వేరియబుల్ దాంట్లో పెట్టాను. ఎంత? 10 lakh. దీని మీద నాకు రిటర్న్ కొన్నిసార్లు బాగా రావచ్చు, ఇక వీళ్ళైతే అసలు నథింగ్, ఇట్లాంటి రిటర్న్స్ రావచ్చు, ఇక్కడ బాగా వస్తాయి. కొన్నిసార్లు రావట్లేదు, కొన్నిసార్లు నా 10 lakh కూడా పోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడి మన ఇన్వెస్ట్మెంట్ కూడా పోతుంది, అట్లా ఆ రిస్క్ ఉంటుంది అనమాట ఇక్కడ వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి అవి అంటే కనుక రియల్ ఎస్టేట్ తెలుసు మనకి, ఒకసారి బూమ్ అని పెరుగుతుంది, ఇంకొకసారి డామ్ మన కింద పడుతుంది, తెలుసు కదా రియల్ ఎస్టేట్. ఇక బిజినెస్లో కూడా పెట్టినా కానీ బిజినెస్ రిటర్న్స్, మార్టిగేజెస్ అంటే తాకట్టు పెడతాం కదా, అవి కూడా అంటే అటు ఇటు అవుతూ ఉంటాయి. మార్టిగేజెస్, కమోడిటీస్, ఇంకెక్కడన్నా మనము కమోడిటీస్లో పెట్టినా కానీ వాటిలో. సో ఇవన్నీ వేరియబుల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేంటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్టర్కి క్లియర్గా ఐడియా ఉంటుంది ఎక్కడ పెడుతున్నాను అనేసి, డైరెక్ట్గా అతను తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. దీంట్లో మనము ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ డిస్కస్ చేసుకున్నాము. డైరెక్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ చూద్దాం. ఇండైరెక్ట్ అంటే ఇక్కడ కస్టమర్ ఏం చేస్తాడంటే ఒక చోట, కస్టమర్ ఆర్ ఇన్వెస్టర్ ఒక చోట వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో వాళ్ళు ఫర్దర్గా ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటారు, అందుకనే ఇండైరెక్ట్ అంటున్నాము. ఇక్కడ ఇన్వెస్టర్కి ఐడియా ఉండదు, అసలు నా డబ్బులు ఎక్కడ యూజ్ అవుతున్నాయనే తెలియదు. నేను ఇక్కడ పెట్టినా వాళ్ళు ఎక్కడ నేర్చుకొని నాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు, అట్లా ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్ అంటున్నాము. కస్టమర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ వేర్ దే ఆర్ కీపింగ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడ పెట్టినాం తెలియదు. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ఏ అనే కస్టమర్ ఉన్నాడు. ఏ అనే కస్టమరు బి అనే ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఒక
ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు 1 crore ఇతనికి తెలీదు. వీళ్ళేంటి నీకు ఇంట్రెస్ట్ ఇస్తా చాలు గమ్మున ఊకో, ఇంకా ఇంకేమని అనేది లేదు అని చెప్పేసి వీళ్ళు తీసుకొని ఈ 1 crore ఫర్దర్గా వేరే కంపెనీస్లో వేరే బిజినెస్లో పెట్టుబడిగా పెట్టి అక్కడ యూజ్ చేసుకుని అక్కడ రిటర్న్స్ తెచ్చుకొని దాంట్లోంచి ఎంతో కొంత వీడికి ఇస్తూ ఉంటాడు అనమాట. ఇండైరెక్ట్ అయిపోయిందా? ఇతనికి దీని గురించి ఏం తెలీదు, ఓన్లీ దీనికి ఇచ్చినాం, వీడు ఏమన్నా చేసుకొని నాకేంటి నాకు ఇస్తాడు, వాడి సాగు వాడు సావని నాకెందుకు అనేసి వీడు గమ్మను కూర్చుంటాడు. అందుకని మనం ఇండైరెక్ట్ అంటాము. ఇంకా చెప్పాలంటే ఒక 100 కస్టమర్స్ ఉన్నారు, 100 కస్టమర్స్ 50 lakh rupees ఇచ్చాడు. ఎవరికి? బీకి ఇచ్చాడు. ఈ బీ 50 lakh rupees తీసుకెళ్ళి ఏదో ఒక కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ బిజినెస్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాడు. ఎడబెట్టుకుంటే నాకేంది, నాకు వస్తుంది అనేసి ఈ 100 customers 50 lakh rupees తీసుకుపోయి ఈ బి ఆర్గనైజేషన్కి ఇచ్చాడు. దీన్ని మనం ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ అంటాము. అర్థమైందా? అలాంటివి ఏవి? ఇవి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్. పెన్షన్ అనేసి జనరల్గా ఎంప్లాయీస్ వాళ్ళు కొంత శాలరీని కట్ చేసుకుని పెన్షన్లో పెడతారు. అయితే ఆ పెన్షన్ అమౌంట్ కానీ, ఈవెన్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కానీ ఆ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇక్కడ ఇచ్చుకుని అక్కడి నుంచి వచ్చిన దాంట్లో వీళ్ళకి ఎంత పర్సెంట్, 8% ఏదో 9% ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సో ఇది పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ దీంట్లోకి వస్తుంది. ఇంకా ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే పక్కా. ఇన్సూరెన్స్ పాలసీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటే వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి వేరే కంపెనీలకు ఇస్తుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు శ్రీరామ కంపెనీ ఉంది, శ్రీరామ చిట్స్ అని తెలుసు కదా. ఆ శ్రీరామ చిట్స్ వల్ల శ్రీరామ ఫినాన్స్ అని కూడా ఉంది. మనం తీసుకెళ్ళి ఒక 10 lakh ఆడ పెట్టామనుకోండి, వాడు ఏమంటాడంటే మేము ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో పెడుతున్నాము, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడుతున్నాము, ఎక్కడైనా పెట్టుకోండి మనకు అనవసరం, మనకి ఇచ్చేది ఇస్తాడు వాడు. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఇవి కూడా అంతే. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము, వాళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారు మనకు అనవసరం. ఒకసారి మనము డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అడిగామనుకోండి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఐసిఐసిలో కానీ, లేకపోతే ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, లేకపోతే హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్కి వెళ్ళి కొంటాం కదా, కొన్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అరే మేము మా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఈ ఫీల్డ్లో పెడుతున్నాము, ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్, ఇక్కడ ఏం టెన్షన్ లేదు, మీకు వచ్చేది వస్తూనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు మనకు ఆ భరోసా ఇస్తారు. బట్ ఎనీహౌ వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్, మనకి ఇండైరెక్టే, డైరెక్ట్గా ఇక్కడికైతే ఓట్లే కదా, మనకు దీనికి సంబంధం లేదు, మనకు దేంతో సంబంధము, బీతోనే సంబంధము అట్లా. అందుకని ఈ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇట్లుంటాయి. దీంట్లో కూడా అంతే, మనకి రిటర్న్స్ వస్తాయి, రాకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం పక్కా వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఇది కూడా రాకపోవచ్చు, ఇది కూడా ఇండైరెక్ట్ కాబట్టి వస్తాయి, లేకపోతే లేదు. కొన్ని చోట్ల అయితే కాన్ఫిడెన్స్గా మనం ట్రై చేయొచ్చు. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్. ఇవి కాకుండా ఇంకా వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా. అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే కనుక ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఓన్లీ ఫినాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో, ఫినాన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫినాన్షియల్ అసెట్స్ అంటాము. లైక్ బ్యాంక్స్ కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఇవన్నీ ఫినాన్షియల్ అసెట్స్లోకి వస్తాయి. అంటే ఏంటి అంటే కనుక మీకు ఇచ్చాను, ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, పెన్షన్ ఫండ్స్ అవ్వచ్చు, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ డిపాజిట్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బాండ్స్, ఇవన్నీ ఫినాన్షియల్ అసెట్స్లోకి వస్తాయి. లేదు నేను ఫినాన్స్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయను అంటే కనుక మనకి వేరే ఆప్షన్ రియల్ అసెట్స్ అంటాం. రియల్ అసెట్స్ అంటే కొన్ని ఆస్తుల మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏంటి ఆస్తులు? బిల్డింగ్స్, స్థలాలు, రియల్ ఎస్టేట్ అనండి ఇంకా డైరెక్ట్గా. బిల్డింగ్స్, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ అసెట్స్. వీటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్, అన్సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ, నాన్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫుల్ సెక్యూరిటీ, నేను ఏడబెట్టినో అది ఎక్కడ కదిలే క్వశ్చనే లేదు. ఒక 5 lakh పెట్టాను, ఆ 5 lakh మీద నాకు రిటర్న్ వస్తుంది, ప్లస్ 5 lakh సేవ్. ఏంటవి అంటే కనుక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్లో మనము మెయిన్గా డిపాజిట్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో పెట్టిన డిపాజిట్స్, బ్యాంక్లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాము, అది కూడా సేఫ్టీ. అండ్ గవర్నమెంట్ బాండ్స్, పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,
అండ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, ఇవన్నీ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్. సెక్యూర్డ్ భయమే లేదు, ఎట్లా పెట్టినా అక్కడనే ఉంటాయి, ఎక్కడ వేసిన గూగుల్ ఆడనే ఉంది. మరి ఆ నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్, దీనికి సెక్యూరిటీ అస్సలు లేదు. సెక్యూరిటీ లేదు అంటే అర్థం ఏంటి? మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే బాగా రావచ్చు, పోతే మొత్తం పోవచ్చు. ఎట్లా పోతుంది అంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా పోతుంది. సెక్యూరిటీ లేదాడా? ఏంటవి? మెయిన్గా స్టాక్ మార్కెట్. తెలుసు కదా, మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, స్టాక్ మార్కెట్ ఇది పెరిగింది తగ్గింది అని. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, కొన్నిసార్లు పెరుగుతూ తగ్గుతుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మీకు పర్సనల్ అడ్వైజ్ ఇస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే కనుక కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం భయపడొద్దు, గమ్మును కూర్చోండి. దాన్ని విత్డ్రా చేసుకోవడం, అమ్మేయడం అలాంటి పనులు ఏం చేయకుండా జస్ట్ వెయిట్. మళ్ళీ పెరుగుతుంది, పెరిగినప్పుడు మళ్ళీ అవసరం ఉంటే అమ్ముకోండి, లేకపోతే జనరల్ మ్యూచువల్ ఫండ్స్ అసలు కదుపోద్ది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, మెల్ల పెరుగుతుంది. సో ఎనీవే, దానికి మాత్రం సెక్యూరిటీ లేదు, పోవచ్చు మొత్తం కూడా. ఇంకా రియల్ ఎస్టేట్, గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, కమోడిటీస్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, ఇవన్నీ నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి. సో అర్థమైంది కదా, మనకి ఎన్ని రకాలైన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, డైరెక్టా ఇండైరెక్టా. డైరెక్ట్ అయితే మనకి ఫిక్స్డ్ రిటర్న్, వేరియబుల్ రిటర్న్ ఉంది. ఓకే, ఇండైరెక్ట్ అంటే ఇవన్నీ ఉన్నాయి. లేదా మనం ఇట్లా చేసుకుందాం, ఫినాన్షియల్ అసెట్స్లో చేద్దామంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ చేద్దామంటే, అంటే రియల్ ఎస్టేట్కి వెళ్ళాలంటే, రియల్ ఎస్టేట్స్కి వెళ్ళాలంటే ఇవి ఉన్నాయి. మళ్ళీ మనం సెక్యూరిటీయా నాన్ సెక్యూర్డా అవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడన్నా ఫర్దర్గా డెసిషన్ తీసుకోవాలి. బ్లైండ్కి వెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. క్లియరే కదా? ఏం లేదు, టేబుల్ ఏ అని గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, టక రాసేయడమే. ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, స్టే కనెక్టెడ్. మీకు స్క్రీన్ షాట్కి టైం ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను వెళ్ళిపోయేటప్పుడు వచ్చినప్పుడు ఆ ఖాళీ ఉంటుంది, ఆ టైంలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ప్లేలిస్టులు చాలా చేసి పెట్టాను, అవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఏ కోర్స్ చేస్తున్నా కానీ, సిఎంఏ, సిఏ, సిఎస్, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఏ కోర్స్ చేస్తున్నా కానీ ఎక్కడో చోట మన టాపిక్స్ అన్నీ కవర్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా? తప్పకుండా షేర్ చేసుకుని మర్చిపోద్దు. ప్రాక్టీస్ వెల్, బాగా చదువుకోండి. గుడ్ లక్.